లవ్ స్టోరీ అనే జాన్రా ఎవర్ గ్రీన్ జాన్రా అని చెప్పాలి. అది ఏ కాలంలో వచ్చినా కూడా మనకి రిలేటబుల్గా ఉంది అంటే చాలు, అది డెఫినెట్గా బ్లాక్ బస్టర్ సక్సెస్లు అవ్వాల్సిందే. ఆర్పి గారి ఖాతాలోనే ఎన్ని కల్ట్ బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీలు ఉన్నాయి. నువ్వు నేను, జయం, ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడన్ని ఎప్పటికీ చెరిష్ చేసుకునే ఫిల్మ్స్ మీ మ్యూజికల్గా వచ్చాయి ఆర్పి గారు. అండ్ ఐఎమ్ షూర్ ఇప్పుడు ఈ కాలంలో మళ్ళీ ఒకసారి అలాంటి టేస్ట్ని మాకు, అలాంటి ఫ్లేవర్ని మాకు దూరదర్శిని అందించబోతోందని అర్థమవుతోంది, అనిపిస్తోంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. సువిక్షిత్ గారు అసలు కంప్లీట్గా ఆ కాలంలో అబ్బాయిలాగా ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆ లుక్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వాజ్ సో పర్ఫెక్ట్. అసలు అక్కడ చూసి ఇక్కడ చూస్తే మళ్ళీ డిఫరెంట్గా అనిపిస్తున్నారు నాకు సడన్గా. ఇక ఈ అమ్మాయి అయితే చెప్పక్కర్లేదు, గీతిక కంప్లీట్లీ డిఫరెంట్. అసలు చక్కగా లంగా ఓణిలో ఆ సైకిల్ని పట్టుకుని వెళ్తూ కదా, ఐ థింక్ పర్ఫామ్ చేయడానికి కూడా చాలా ఒక డిఫరెంట్ వైబ్ని ఇచ్చి ఉంటుంది మీ అందరికీ కూడా. సో ఎస్, డెఫినెట్గా ఇది జస్ట్ టైటిల్ టీజర్ మాత్రమే, మనందరినీ ఆల్రెడీ ఇంప్రెస్ చేసేసింది అని చెప్పాలి, మనందరినీ ఈ సినిమా కోసం ఎదురు చూసేలా చేసింది అని చెప్పాలి. సో ఇక రాబోయే కాలంలో ఈ సినిమాకి సంబంధించిన పాటలు, టీజర్, ట్రైలర్, ఇలాంటి బోల్డ్ అంత కంటెంట్ మనల్ని కట్టిపడేయడానికి రెడీగా ఉంది. నాకు తెలిసి చాలామంది ఈ టీవీలని ఇంకా కొంతమంది మెయింటైన్ కూడా చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు యాంటిక్ అంటున్నామేమో వాటిని. బట్ బ్యూటిఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్టేజ్ యాంబియన్స్నే మార్చేసింది ఈ టీవీ. ఇప్పుడు ఇందులో దూరదర్శన్ని ఇప్పుడు కాదు, మనం పెద్ద స్క్రీన్లో చూడబోతున్నాము. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా మూవీ టీమ్ని కూడా స్టేజ్ పైకి పిలిచేద్దాం. ముందుగా లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ కార్తికేయ కొమ్మి గారు ఆన్ టు ద స్టేజ్. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి డైరెక్టర్కి వెల్కమ్. అండ్ అలాగే కొరియోగ్రాఫర్ సునీల్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సునీల్ పొన్నం గారు, మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నటువంటి పాటలకి కొరియోగ్రఫీ అందించినటువంటి సునీల్ గారు. అండ్ యాక్టర్స్ బాలరాజు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. తేజ, పాండు, మీ అందరినీ కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ దూరదర్శన్ ఛానల్ తర్వాత డిష్, కేబుల్ టీవీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ రేంజ్లో జనాలందరినీ, అంటే అప్పటి నుంచి కూడా జనాలందరినీ కట్టిపడేసిన ఛానల్ అంటే జెమిని. అదే ఆయన ఇంటి పేరుగా మార్చుకున్న జెమిని సురేష్ గారిని ఇప్పుడు స్టేజ్ పైకి పిలుస్తున్నాం. ఈ సినిమాలో మళ్ళీ చాలా కాలం తర్వాత చాలా ఇంపార్టెంట్ రోల్లో మనకు కనిపిస్తున్నారు అని అర్థమవుతుంది. జెమిని సురేష్ గారు ఇస్ హియర్. అండ్ గీతిక, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్. చాలా మన తెలుగు అమ్మాయి అంతే అద్భుతంగా, లక్షణంగా తెలుగింటి అమ్మాయిలాగే సినిమాలో కూడా కనిపిస్తూ అలరించబోతున్న గీతిక ఇస్ హియర్. ఆల్సో అండ్ డిఓపి సతీష్ కుమార్ గారు టు ప్లీజ్ స్వామి ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా మన హీరో సువిక్షిత్ గారికి వేదిక పైకి ఆహ్వానం పలికేద్దాము. ఈ దూరదర్శిని చిత్రం ద్వారా మనందరికీ గుర్తుండిపోయే పాత్రలో, గుర్తుండిపోయే హీరోగా వస్తున్నటువంటి సువిక్షిత్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. యా భాస్కర్ గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఓకే, మరి ఆలస్యం చేయకుండా మీ అందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన చీఫ్ గెస్ట్ ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ వెరీ ఓన్ ఆర్పి పట్నాయక్ గారు ఆన్ టు ద స్టేజ్. కార్తికేయ గారు, సువిక్షిత్ గారు, వెల్కమింగ్ అవర్ చీఫ్ గెస్ట్ ఆర్పి పట్నాయక్ గారు విత్ ఎ బొకే. అయితే ఇక్కడ మాట్లాడాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారు, కానీ దూరదర్శిని గురించి ఫస్ట్గా మాట్లాడాలి, అడగాలి అనిపించింది నాకు. యాక్చువల్లీ పిల్లల్ని అడగాలనిపిస్తుంది, అసలు వీళ్ళకి దూరదర్శన్ తెలుసా? నాకు దూరదర్శిని యాక్చువల్లీ తెలియదు, కానీ మా పేరెంట్స్ యాక్చువల్లీ పాట పాడుతున్నప్పుడు మాకు చెప్పారు ఏ దూరదర్శిని ఏంటంటే. సో అప్పుడు నాకు తెలిసింది దూరదర్శిని. దూరదర్శిని ఇస్ ఎ ఛానల్, అది వచ్చేది టీవీలో అని చెప్పి. అది అంతేనా నీకు? సేమ్ అదే మా మదర్ చెప్పారు.
ఓకే. సో డెఫినెట్గా మనందరం ఇప్పుడు మదర్ జస్ట్ మాటల్లో చెప్పారు కదా, మీకు సినిమా చూసాక అర్థమవుతుంది. అది కూడా ఇద్దరిని కలిపిందంటే మరి ఎలా కలిపిందో చూద్దాము. యా, సో సునీల్ గారు ఒకసారి ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. యా ప్లీజ్ మాట్లాడండి. అందరూ మాట్లాడండి. ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మన ఆర్పి పట్నాయక్ సార్కి, ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఎందుకంటే ఆ పాటలు వినుకుంటూ వచ్చాను, నువ్వు నేను. ఆ జనరేషన్లో మేము యంగ్ ఏజ్లో ఉన్నాము. అవి ఇప్పటికీ వింటే ఒక రకమైనటువంటి గూస్ బంప్స్ వస్తాయి ఆ సాంగ్స్. అలాంటిది చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు ఇక్కడికి రావడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కార్తికేయ గారు సార్, డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ కార్తికేయ సార్. అలాగే సుక్షిత్ గారు ఈ సినిమాలో ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అన్ని ఎఫర్ట్స్ పెట్టారు. ఆయన ఒక్క చిన్న డీటెయిల్ మైన్యూట్ డీటెయిల్ కూడా వదలలేదు. ఆయన ఎక్కడన్నా ఒక చిన్న ప్లాస్టిక్ ఏదైనా కనపడితే ఆయన హీరో అని మానేసి వెళ్ళిపోయి ఆ ప్లాస్టిక్ బాటిల్ తీసి ఫ్రేమ్లో ఉందని చెప్పి బయటేస్తారు. అంత మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆయన పట్టుకున్నారు. అండ్ దానికి కారణం డైరెక్టర్ గారు కూడా అలా ట్రైన్ చేశారు అందరినీ, టీం మొత్తాన్ని. అండ్ ఈ టీంకి చాలామంది చాలా వర్క్ చేశారండి. ఇంకా గీతిక గురించి చెప్పాలంటే, గీతిక గారు తన ఎక్స్ప్రెషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. నాకు తెలిసి గీతిక గారి పేరు నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో బాగా వినపడుతుందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా వినపడాలని కోరుకుంటున్నాను. అండ్ బాలరాజు అండ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. దీంట్లో వర్క్ చేసిన జమినీ సురేష్ గారికి అండ్ ఈ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఫస్టే నాకు యాంకర్ గారు ఇచ్చారు, నాకు కొంచెం దడదడగా ఉంది మాట్లాడమని. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకా డిఓపి సార్ గురించి చెప్పాలి. ఆయన బాగా చేశారు వర్క్. అయితే నేను ఏది అడిగితే సాంగ్స్ కోసం నాకు ఇలాంటి ఒక షాట్ కావాలి, ఇలాంటిది ఒక కావాలంటే వెనకాడకుండా చేశారు. అండ్ ఎడిటర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి టీంకి, భాస్కర్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. దూరదర్శన్ మీరు మధ్యలోకి రండి, అలా పక్క హాల్లోకి వెళ్ళిపోతున్నారు. రండి. యాక్చువల్లీ నాకు టీవీ అంటే 90స్లో చిరంజీవి గారి పాటలో చిత్రలహరిలో చూడడం అది చాలా ఎగ్జైట్మెంట్ అనమాట. ప్రతి ఫ్రైడే ఆ టైంకి వెళ్ళిపోయి సాటర్డే ఫ్రైడే అది గుర్తులేదు, కానీ యాక్చువల్లీ ఆ టైంలో ఎన్ని పనులున్నా మానేసుకుని చిరంజీవి గారు చూడడానికి వెళ్ళేవాడిని. చిరంజీవి గారి పాట వస్తుందంటే ఇంకా దానికోసం ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే, ఎలాంటి ఇంట్లో ఎన్ని పనులున్నా మానేసుకుని దూరదర్శన్లో అందులో మా ఊర్లో ఒకటో రెండో టీవీలు ఉండేవి సార్. అందులో ఆ ఇంటికి వెళ్ళాలి, ముందు సీటు రిజర్వ్ చేసుకోవాలి, బెంచ్ అక్కడ కూర్చోవాలి, అందరూ దానికోసం కొట్టుకోవాలి చూడడానికి. అది మై మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య ఈటీవీ విన్ వాళ్ళ 90s సినిమా ఇది వెబ్ సిరీస్ లాంచ్కి నేను ఉన్నాను. సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు ఇక్కడ. అది ఎంత హిట్ అయిందో అంత పెద్ద హిట్ అవ్వాలి. అది కాకుండా లుక్ ఏమో కలర్ ఫోటో సినిమా లుక్ ఉంది. అది కూడా ఒక పాజిటివ్ సైన్. ఆ తర్వాత మ్యూజిక్ ఏమో ఈ మధ్య బేబీ సినిమా ఫీల్ వచ్చింది. అన్నీ పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. అయితే లక్కీగా ఈ సినిమాలో నేను కూడా ఒక పాట పాడాను. క్లైమాక్స్లో నా వాయిస్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. అందుకు ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్, నేను చీఫ్ గెస్ట్ కాదు, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ సాయి తన పేరు మార్చుకుని సుక్షిత్ అని ఒక పలకలేని పేరు పెట్టుకున్నాడు. బట్ అందరూ పలకాలని కోరుకుంటున్నా, అందరి నోట్లో నానాలని కోరుకుంటున్నా ఆ పేరు. సాయి చాలా కాలంగా తెలుసు నాకు. ఎస్పెషలీ ఈ సినిమాలో పనిచేసిన జమినీ సురేష్
నేను బెస్ట్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు, మేము రెగ్యులర్గా ఎవ్రీడే కలుస్తుంటాం కాబట్టి తను చేసే ప్రతి సినిమా గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు తను ఎక్కువగా మాట్లాడిన సినిమా ఈ సినిమా. ఈ మధ్యకాలంలో నేను చేస్తున్న సినిమాల్లో ఆర్పి ఈ దూరదర్శన్ అనే సినిమా గురించి నేను నీకు పర్టికులర్గా చెప్పాలి. ఈ సినిమా మాత్రం నాకు ఎందుకో పెద్దగా కొడతాది అనిపిస్తుంది, అంత డెడికేషన్తో చేస్తున్నారు టీం అందరూ అని. అది ఒక పాజిటివ్ సైన్ అయితే ఇది ఒక చాలా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది, అదొక పాజిటివ్ సైన్. అది చెప్పొచ్చో లేదో అందుకు నేను చెప్పట్లేదు, బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఈ పర్టికులర్ మూవీ ఒక ఫ్లాష్ బ్యాక్లోకి తీసుకెళ్ళి అందరికీ మెమొరీస్ మళ్ళీ గుర్తు చేసే విధంగా ఉంటుందని నాకు తెలుసు. అండ్ అందులో మన లవ్ స్టోరీస్ కూడా మనకు గుర్తొస్తాయేమో, చూద్దాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్, కార్తికేయ అండ్ హిస్ టీమ్. కార్తికేయ గారు ఆల్ ది బెస్ట్. లుక్ అయితే చాలా బాగుంది, మొత్తం పేరు పేరున టీం అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ, గుడ్ లక్. ఈ సినిమా మీకు చాలా సినిమాలు తీసుకురావాలి, అలాగే ప్రొడ్యూసర్స్ ఈ సినిమా వల్ల ఇంకా ఎన్నో సినిమాలు తీయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడిన పాట కోసం ఎదురు చూసేలాగా మీరు ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ చేసేసారు సార్. డెఫినెట్గా అసలు యాంకర్ దగ్గర డాక్టర్ దగ్గర విషయాలు దాచకూడదు తెలుసా. ఆర్పి గారు పాడిన విషయమే నాకు చెప్పలేదు, సర్ప్రైజ్గా మెయింటైన్ చేశారు. యా, ప్లీజ్ ప్లీజ్ హ్యావ్ యూర్ సీట్ సార్. సో అండ్ జెమిని సురేష్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. దూరదర్శన్ సినిమా నిజంగా నా సినిమా అనే చెప్తాను. మేము అందరం కలిసి పనిచేస్తాం. వేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఆర్టిస్టులు అండ్ డైరెక్టర్ గారు, మ్యూజిక్, డాన్స్, కొరియోగ్రాఫర్స్ అందరికీ, ఎందుకంటే ధీమాగా చెప్పగలను 90s చాలా తీపి జ్ఞాపకాలను ఇచ్చాయి మనకి. అందరూ నన్ను ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు అంటున్నారు. అలా ఒకళ్ళు ఎక్కడో నాకు యాంకరింగ్స్ చేస్తుంటే, ఏమంటే మీరు భూమి పుట్టినప్పుడు పుట్టారు కదా మాకు తెలుసు అంటే, నేను పుట్టడమే నీకు తెలుసు అంటే నువ్వు ఎప్పుడు పుట్టావరా అని అడిగాను. కరెక్టే కదా. సో అలా నాకు టీవీ తెలియక కాదు, టీవీ నాకు మా చిన్న ఇది చెప్పేసి నాకున్న ఎక్స్పీరియన్స్ విత్ బంగారు తల్లి టీవీ, అదే నాకు ఇవాళ అన్నం పెట్టింది, మీ ముందు నుంచో పెట్టింది. టీవీ లేకపోతే నేను లేనేమో. దట్స్ గ్రేట్ థింగ్. భీమవరంలో నేను వరలక్ష్మి నిలయం అని ఒక ఇంట్లో ఉండేవాడిని. 4 పోర్షన్లో ఒక చిన్న 3 rooms. అదే స్ట్రీట్లో మన కమిడియన్ సునీల్ కూడా ఉండేవాళ్ళు. రోజు మీ ఇద్దరం తిరగటం అంటే గట్టిగా తిరిగాంలేండి. అలా తిరుగుతున్న రోజుల్లో ఒక టీవీ వచ్చింది మా వీధి మొత్తానికి. ఆ టీవీ డయనోరా టీవీ ఇంత ఉంటుంది. మనం కళ్ళు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ అందులో మనిషి ఎవరో తెలియదు. అలా అంత దగ్గరికి వెళ్ళాలి. అంత చిన్నది, రెడ్ వెనకాల బ్యాక్ అంత రెడ్ కలర్లో ఉంటుంది, ఫ్రంట్ అంతా బ్లాక్, డయనోరా చిన్న టీవీ ఒకటి కొనుక్కొచ్చారు ఆయన పేరు పెద్దిరాజు గారు. ఆయన గుర్తు చేసుకుంటున్నాను ఎందుకంటే ఎన్నోసార్లు గేట్ కాడ నుంచి చిత్రలహరి వచ్చే టైంకి నేను సునీల్ ఆ గేట్ కొడతా ఉండేవాళ్ళు. వచ్చేస్తున్న టైం అయిపోతున్నాను, స్కూల్ నుంచి గబగబా, కాలేజ్ నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆ చిత్రలహరి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ద ఫస్ట్ టీవీ డయనోరా. దూరదర్శన్లో నేను చూసిన ఫస్ట్ ప్రోగ్రామ్ చిత్రలహరి. 6 పాటలు ఆ చిత్రలహరి కోసం వారం రోజులు వెయిట్ చేసాం. అవి గోల్డెన్ డేస్, ఇవి కాదు, అవి గోల్డెన్ డేస్. ఆ 6 songs కోసం మనం మధ్యలో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరూ అలా పలకరించి వస్తారు, వెళ్ళిపోతూ ఉంటే అలా, అది దట్ ఈస్ గోల్డెన్ డేస్. అలాంటి టీవీ మాధ్యమాలు చూసి పెరిగాం మనం అందరం. అలాంటి టీవీని, దూరదర్శన్ని మన మధ్యలోకి మళ్ళీ తీసుకొస్తున్నాడు సువీక్షిత్, గోల్డెన్ బాయ్. నాకు చాలా ఇష్టం. సాయితో చాలా జర్నీ నాకు 1 yearగా. ఎందుకంటే మనం చాలా అనుకుంటూ ఉంటాం, ఒక మనిషి ఒక కల కంటే ఆ కళని నిజం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు, రకరకాలుగా తనకున్న సోర్సెస్ అన్నీ ఉపయోగించుకుంటాడు. కానీ సాయి నాకు తెలిసి తన కళను నిజం చేసుకోవడం చాలా చాలా కష్టపడి తనే రూపాయి సంపాదించుకుని ఆ రూపాయిని తీసుకొచ్చి సినిమా పరిశ్రమలో పెట్టాడు. అందుకు నేను సాయి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనం దాచేసుకుని అక్కడ నుంచి ఏమైనా వచ్చి తీసేసుకుందాం అనుకుంటాం, కాదు, తను దాచుకున్న డబ్బుల్ని తీసుకొచ్చి సినిమా పరిశ్రమలో పెట్టాలి, నేను నిలబడాలి, నేను ఒక మంచి సినిమా తీయాలని తీసాడు సాయి. ఐ రియలీ అప్రిషియేట్. కంగ్రాచులేషన్స్. నీది విజయం డెఫినెట్గా, మా అందరిది కాదు. అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మర్, తను చాలా బాగా చేసింది. ఎందుకంటే ఫస్ట్ డే నేను ఇక్కడ యానం అనే ఊర్లో షూటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ డేనే చూశాను.
అమ్మ ఏంటి అమ్మాయి స్క్రీన్ మింగేస్తుంది, మనం ఇంకా కొంచెం జాగ్రత్త పడాలనేందుగా చేసావు, చాలా బాగా చేసావు, బ్యూటిఫుల్. అండ్ కార్తికేయ గారు, మేమిద్దరం ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years నుంచి రెగ్యులర్ ఏదో టైంలో ఫ్రీ టైంలో నేనే ఆయనకి ఫోన్ చేశాను, రాకుమార్ని కలిసి పని చేద్దాం, కలిసి చేద్దాం అని ఆయనతో. ఎందుకంటే ఈ సినిమా ఎలాంటి సినిమాని డీటెయిలింగ్తో చేయడం చాలా కష్టం, మీకు తెలియని విషయం కాదు. ఇవాళ టీవీని ఆ టేబుల్ని పట్టడానికి కూడా ఎంత కష్టమో మీకు తెలుసు. అవి చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చి అక్కడ పెట్టడం అనేది. అలాంటిది సినిమాలో 90s బ్యాక్డ్రాప్లు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, గోడల మీద ఉన్న పెయింటింగ్లు, పోస్టర్లు, కరెంటు వైర్లు, యాంటెనాలు ఇవన్నీ చూసుకుని చేయాలి. అదంతా మీరు రేపు టీవీలో చూస్తారు ఖచ్చితంగా. దూరదర్శన్ మళ్ళీ మిమ్మల్ని వెనక్కి తీసుకెళ్తుంది, ఆ గోల్డెన్ డేస్ని మీకు గుర్తు చేస్తుంది. అంత అందమైన ప్రేమ కథ ఇది. నేను సునీల్ తలుపులు కొట్టి చూసిన చిత్రలహరిని, మీరు మీ ఫ్రెండ్స్తో కలిపి చూసిన చిత్రలహరిని, తొలి ఎపిసోడ్స్ని, ఋతురాగాల్ని, అప్పట్లో వచ్చిన సీరియల్స్ని మీరు చూసినవన్నీ గుర్తు చేసుకుంటారు. అందులో ఓ అందమైన ప్రేమ కథ దాని చుట్టూ ఉంటుంది. అందులో నేను ఒక ప్రధానమైన పాత్రను పోషించాను. నిజంగా గర్వంగా చెప్పుకుంటా, చాలా రోజుల తర్వాత సాయి నాకు ఒక అద్భుతమైన పాత్రని, సురేష్ అంటే కామెడీ మాత్రమే చేస్తాడని కాకుండా సురేష్ చాలా మంచి పర్ఫార్మర్ ఇతను. ఈ సినిమా ద్వారా నేను మీకు అది మాత్రం ధీమాగా చెప్పగలండి. ఈ సినిమా ద్వారా నాకు అంత మంచి అవకాశం ఇచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ సాయి అండ్ సువీక్షిత్ అండ్ మా డైరెక్టర్ గారు. థ్యాంక్స్ అలాట్. దూరదర్శన్ సినిమా వచ్చిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. డెఫినెట్గా దూరదర్శన్ మీ అందరితో మాట్లాడిస్తుంది. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను, ఆ కెమెరాల ముందే పెరిగాను, ఆ కెమెరాలు, ఆ టీవీలు అవే వాటి పెట్టిన అన్నమే తిని పెరిగి ఇక్కడ వరకు వచ్చా. మీరందరూ ఈ సినిమాని పైకి తీసుకువెళ్ళాలి, ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్ దూరదర్శిని. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు కార్తికేయ గారు టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ. చిత్రలహరి లాంటి ఒక బ్యాక్డ్రాప్లో వచ్చే ఒక కంటెంట్ ఇది. సో అలాంటి దానికి రిలేటెడ్గా ఉన్న మా ఆర్పి సార్ సో రావటం, ఇందులో మీ స్వరం ఇచ్చి దీన్ని, ఈ కంటెంట్ని ఎండ్లో సో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. అనుకోకుండా యాడ్ అయిన ఒక ఇది. సో ఎంత గాడ్స్ గ్రేస్, అంతా బాగా వచ్చింది. సో దీనికి పాత్రికేయ మిత్రులు మీరందరూ చాలా బిజీ ఉన్నారన్న విషయం మాకు తెలుసు. ఇది రైట్ టైమో రాంగ్ టైమో కూడా తెలియట్లేదు. అనుకున్నాము. సో మా శ్రీను గారు, మధు గారు వారు భుజస్తంభాల పైన పెట్టాము. సో వాళ్ళే ఈ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. సో ఆశిస్తూ మీ అందరికి కూడా ఈ మూవీని సపోర్ట్ చేసి తీసుకెళ్తారని. ఇప్పుడు ఇండస్ట్రీ ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి ఒక గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయి. సో ఆ పరిస్థితుల నుంచి ముందుకెళ్ళటానికి మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. సో ఈ దూరదర్శన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కార్తికేయ గారు. సురేష్ గారు. సారీ అండి, క్షమించాలి, నేను మర్చిపోయిన కంగారులో మన ముందు నా స్నేహితుడు ఆర్పి పట్నాయక్ గారు నాకు చాలా థ్యాంక్స్ అండి, ఆయన వచ్చారు. ఎందుకంటే కొన్ని విషయాలు మన భవిష్యత్తు గురించి, మన ఫ్యూచర్ గురించి ఒక గైడ్ లాగా నాకు ఎప్పుడు నన్ను నడిపిస్తూ ఉంటాడు ఆర్పి. నిజంగా తెలుగు సినిమా పరిశ్రమలో నాకంటూ ప్రత్యేకమైన పాత్రలు రాసి, వీడు ఒక యాక్టరు, వీడు చాలా బాగా చేస్తాడని బ్రోకర్ సినిమా నుంచి నాకు ప్రతి సినిమాలోనూ వేషం ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్కి నేను సహాయ నటుడు అవార్డు కూడా తీసుకున్నాను. సో ఆర్పి గారు ఈరోజు ఈ చిన్న సినిమాని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఆర్పి. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని, మిస్ అయినందుకు అంటే కంగారులో మిస్ అయిపోయినండి, ఎదురుకుండా ఉంటే మాట్లాడుకోండి, అందుకే సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మన బ్యూటిఫుల్ గీతిక ఇప్పుడు మాట్లాడతారు. ఆల్రెడీ మొత్తం టీం నుంచి బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, మిత్రులు అనకూడదేమో, పెద్దవారందరికీ నా ధన్యవాదాలు. అండ్ ఎస్పెషలీ ఆర్పి సార్, నాకు మీ వానా వానా సాంగ్ చాలా ఇష్టం. అండ్ అందులో మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆ బ్లైండ్ క్యారెక్టర్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆ డైరెక్టర్ కార్తికేయ కొమ్మి గారు, నన్ను ఈ క్యారెక్టర్లో చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఎస్పెషలీ ఎంత చెప్పినా సరిపోదేమో మా కో యాక్టర్ సువీక్షిత్ గారి గురించి. సో అండ్ నా టీం అందరూ అసలు నెక్స్ట్ లెవెల్. వాళ్ళు యాక్చువల్లీ ఇప్పుడు 90sలో ఎంత ప్యూర్గా అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళం, మేము కూడా సెట్లో అంతే హ్యాపీగా ఉన్నాం. అండ్ మా డిఓపి సార్ గురించి చెప్పాలి. ఆయన ఓపిక, అసలు టైం ఎంత ఎక్స్టెండ్ అయినా కూడా ఆయనకి షార్ట్ అనేది బాగా రావాలి. సో
సో థ్యాంక్ యూ స్వామి. అంటే నేను మిమ్మల్ని చూసి గుర్తుపట్టలేకపోయాను. ఐఎమ్ సో సారీ. అండ్ మా కొరియోగ్రాఫర్ గారు, మీరు ఆ సాంగ్ నా చేత కూడా చాలా కష్టపడి డాన్స్ చేయించారు. థ్యాంక్ యూ. అండ్ నేనైతే దూరదర్శిని ఉన్నప్పుడు ఇంకా పుట్టలేదండి. బాలరాజ్ అంత ఏజ్డ్ కాదు. లేదండి, లేదు, పుట్టలేదు. చక్రవాకం ఆ టైంలో అప్పుడున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ మూవీలో మాత్రం మమ్మల్ని కలిపింది దూరదర్శినినే. దూరదర్శన్ లేకపోతే వాణిహరి ఉండేవాళ్ళు కాదు, వాణిహరి ప్రేమించుకునేవాళ్ళు కాదు. సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీలో వర్క్ చేయటం. అండ్ మిగతాదంతా మీరు సినిమాలో చూడండి. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. చేయకుండా సువీక్షిత్ గారి మాటలు వినేద్దాము. సో ఎంతో ప్రేమతో ఇష్టంతో ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి హీరో సువీక్షిత్ గారు, టు ప్లీజ్ స్పీక్. సార్ వణుకొస్తుంది సార్, మైక్ పట్టుకోవాలంటేనే వణుకొస్తుందండి నాకైతే. సార్ మీడియా మిత్రులకి అందరికీ అండ్ మిత్రులు అంటున్నాను, సారీ, అండ్ అన్నగారు కానీ అందరికీ చాలా ధన్యవాదాలండి. మా ఆహ్వానాన్ని మరణించి మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు. సార్ ఒకటి ఏంటంటే ఈ దూరదర్శన్ మిమ్మల్ని అందరినీ కలిపింది సార్. మమ్మల్ని మా ఇద్దరినే కాదు సార్, మీతో పాటు మీ అందరినీ కూడా ఇక్కడ కలిపింది. ఇంకొకటి ఏంటంటే సార్, ఈ దూరదర్శన్ అనేది 1990s బ్యాక్డ్రాప్ సార్. ఇది ఈ ఏజ్లో ఆ ఏజ్లో 90s కిడ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని మాత్రం కళ్ళకు కట్టినట్టు చూపించిన మా డైరెక్టర్ గారు, అసలు నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సార్ నాకు అసలు. సార్ ఏం మాట్లాడలేదు సార్ నేను, నా వల్ల కాదు అది సార్. థ్యాంక్ యూ అండి. జెమినీ సురేష్ గారి ప్రోత్సాహంతో సువీక్షిత్ గారు. సాయి, నేను నిజంగా నువ్వు లేకరా, నువ్వు మాకు నిన్ను అక్కడ భరించడమే కష్టం అంటే నీ సాయి. సార్ నేను అడుగుతాను, చెప్పు సాయి. చాలా రోజులైంది యాంకరింగ్ చేసి. అన్నా చెప్పండి. సారీ సార్, ఏమనుకోకండి. సరే, ఈ సినిమా నేటివిటీ కోసం చాలా దూరం వెళ్ళి గోదావరి జిల్లాలో యానం వెళ్ళి చేసావు కదా. అవునన్నా. నీకు ఇక్కడ ఏం దొరకలేదు, నీకు అక్కడికి వెళ్ళాను అన్నా. అన్న నాకేంటంటే అన్న దూరదర్శిని టైటిల్ ఉందన్న. ఆ దూరదర్శిని అంటే ఏంటంటే 90s బ్యాక్డ్రాప్ కావాలన్న. మనకి 90s బ్యాక్డ్రాప్ కావాలి అని అంటే మనకు అక్కడికి వెళ్తేనే ఆ లొకేషన్స్ ఉంటాయని తెలుసు కదా మీకు. 1 month 1.5 month అక్కడే కూర్చొని ఎట్లా చేసామన్నది అయితే మీకు తెలుసు కదా. సో ఆ దూరదర్శన్ పేరు పెట్టినంత మాత్రాన సరిపోదన్న. దూరదర్శినిలోకి తీసుకెళ్ళాలి అని అంటే ఆ జనాలకి ఏంటంటే ఆ కళ్ళకు కట్టినట్టు చూపించాలి. ఏది ఆ ఓల్డ్ బ్యాక్డ్రాప్ చూపించాలి అని అంటే నాకు అక్కడే లొకేషన్స్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పి మనం ఒక 3 months అక్కడే ఉన్నాం, అది తెలుసు మీకు. సో అంతే సాయి. ఇప్పుడు మామూలుగా లొకేషన్ అయితే దొరికింది అన్న. ఈ యాంటీనాలు, టీవీలు, అటు వైర్లు, అటు ఫ్లాగ్లు ఇవన్నీ ఎక్కడ తెచ్చేస్తాయి నాకు అర్థం కాదు. టేబుల్ అట్లాంటి కదా, ఇవన్నీ తెలంగాణ నుంచి తీసుకెళ్ళాను, హైదరాబాద్ నుంచి. వాటే అంటే నీకు సమన్యాయం బాగా పాడిందాం. అసలు వాళ్ళు ఏదేదో అన్నారు, అటు ఇటు వెళ్ళిపోతారా, వెళ్ళకపోతే కుదరదని. అంటే సినిమాని నిజంగా చాలా బాగా మేనేజ్ చేసి బాగా చేసావు. అంటే ప్రాపర్టీస్, దానికి సంబంధించిన ఆర్టిస్టులు వీళ్ళంతా తెలంగాణ నుంచి అన్న ఏపీకి తీసుకెళ్లి ఏపీలో షూట్ చేసామన్న. ఇద్దరికి సమన్వయం. వండర్ఫుల్ సాయి. సరే, ఈ సినిమాలో నీకు నేను స్ట్రైట్గా అడుగుతున్నా, ఇదివరకు 24 frames అడిగినట్టు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటేనే మేము సినిమా చూస్తాం అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమాలో ఏమున్నాయి అన్న? అలాంటి ఏం లేవన్నా, కానీ ఒక ఆడియన్ అయితే అక్కడ కూర్చున్న తర్వాత, అదే చెప్తున్నాను, అక్కడ ఆడియన్స్ వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళు అరే నేను నాది తీసుకుపోయి అక్కడ పెట్టారేంట్రా ఈ సినిమాలో, నా కథ ఇక్కడ తీసుకెళ్ళి పెట్టారేంట్రా, వాడు నన్ను ఎవరిని అడిగి పెట్టారు నా కథ అనుకునేలాగా ఈ సినిమా తీసామన్నా. మ్యూజిక్ చెప్పాలి అని అంటే ఇంకా అదే నా కొత్త రకంగా ఆ టైప్ ఆఫ్. సరే, నేను పర్సనల్ క్వశ్చన్, నిన్ను ఈ సినిమాలో హీరో కదా నువ్వు, అవునా? నువ్వే అన్ని ఖర్చు పెట్టి సినిమా చేసావు. నేను ఎవడు స్వామి అక్కడ అందరు సెట్లో నువ్వేదో సెట్ బాయ్ లాగా, అసిస్టెంట్ లాగా, ఇవి మొత్తం 4 పని నేను ఎవడ వేసుకోమన్నాడు అన్న? అది కూడా అడిగేస్తావు ఏందన్నా? అడగపోతే కాదన్నా, అది కూడా నిజం చెప్తున్నానండి.
అక్కడ చాలామంది మీ ఊళ్ళో షూటింగ్ చేస్తూ ఉంటే ఎవరైనా వచ్చి అడుగుతారు కదా కామన్గా, నేను కొంచెం జనాలకు తెలుసు కాబట్టి, ఏమండి ఎవరండి హీరో కానీ ఆ అబ్బాయి అక్కడ కదా ఒక్క చోట ఉండటండి. ఇంకొక విషయం అన్నా, నన్ను అడిగేవారన్నా అది నా అదృష్టం అనుకోవాలో లేకపోతే వేరేది ఏమనుకోవాలో తెలియదు కానీ సార్ హీరో ఎవరు సార్ అంటే కొత్త అబ్బాయి అని అంటే మళ్ళీ షార్ట్ అనగానే అక్కడికి వెళ్ళి తెస్తే అన్న నువ్వా మరి చెప్పలేదే, నన్నే అడిగారు. అది అదృష్టం అనుకోవాలో తెలియదు. అదృష్టం అలా అడిగిన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. చాలా సంతోషం. ఈయన కూడా సార్, ఈయన కూడా అలాగే అన్నారు సార్. అంతా చెప్పేసిన తర్వాత షూటింగ్ ఫస్ట్ డే వచ్చాడు. వచ్చిన తర్వాత మనందరం ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేస్తున్నాం కదా, హీరో ఎవరండి అని అన్నాడు. ఇంకేం చెప్పాలి చెప్పండి సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సాయి. ఇప్పుడు అర్థమైందంటే నాకు ఎందుకు అవార్డులో ఇచ్చి అప్పట్లో మీరందరూ నన్ను జెమినీ శ్రీ వీళ్ళందరూ పేర్లు మార్చుకున్నారు. అక్కర్లా, ఇందాక మాట్లాడినాను ఎంత మాట్లాడించాను కదా, ఎంత మాట్లాడి బోల్డ్ విషయాలు చెప్పాడు. యాంకర్గా నేను నిలబడడానికి మళ్ళీ నన్ను గుర్తు చేశాను సాయి. ఒక విషయం అన్న, ఈ క్యారెక్టర్ మీకు అన్న ఇలా ఉంది అనగానే ఇంకొక విషయం చెప్పాలి సార్. అన్న ఈ క్యారెక్టర్ ఇలా ఉందన్న, ఇది చెయ్యాలి అని అంటే అన్న బడ్జెట్ చిన్న బడ్జెట్, నువ్వు బడ్జెట్ నాకు ఇస్తే నేను ఈ సినిమా చెయ్యను, ఈ కథ నచ్చింది సో నేను చేస్తా, నువ్వు బడ్జెట్ ఇస్తానంటే మాత్రం నేను సినిమా చేయను అని చెప్పాడు. ఎందుకన్నా నేను అడిగాను. అడిగితే ఏం చెప్పారంటేనా, ఈ కథ ఇంపార్టెంట్ అయ్యా, ఈ సినిమా నిలబెడుతుంది జనాల్ని, ఈ సినిమా ఇందులో చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని నిలబెడుతుంది అని చెప్పి మరి నువ్వు బడ్జెట్ ఇస్తే మాత్రం నేను సినిమా చేయనయ్యా అని ఒకటే మాట అడిగాడన్న. నాకు అప్పుడు నచ్చిందన్న నిజంగా అన్న. ఏ టైం పడితే ఆ టైం అన్న ఫోన్ చేసి అన్న రావాలి అని అంటే నువ్వు చెప్పు, 10 సినిమాలు ఉన్నా కూడా వదులుకొని ఈ సినిమా కోసం వస్తానన్న వ్యక్తి జెమినీ సురేష్ అన్న. ఈ సినిమాని బాగా నమ్మారు, ఎందుకంటే ఈ కథను నమ్మారు. ఈ కథను నమ్మడం వల్ల నాకు అసలు చాలా అనిపించింది అన్న. జర్నీతో అయితే అసలు ఎంత ఇదిగా ఉంటే ₹1 బడ్జెట్ తీసుకోకుండా సినిమా చేశారు. ఒక విషయం, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి ఇక్కడ ఉన్న పేకబాబు ఈయన మ్యాక్సిమం అదేమంటారు అదే ఎన్ఆర్ఏ కాదన్న, అది మన అదే ఆ పేక ఆడుతూ అదే ఆ తుప్పలు గిప్పలు తిరుగుతున్న వ్యక్తి ఇతను అన్న. అదే కదా తుప్పలే కదా, రియల్గా లేదండి, రియల్గా లేదు, సినిమాలోనే సాఫ్ట్వేర్ తుప్పలు అవి ఇవి అంటాడు ఆ టైప్ ఆఫ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సాయి. విషయాలు ఏమండి అన్నారు, రూపాయి తీసుకోకుండా మా అందరికి టెన్షన్గా ఎప్పటికప్పుడు డబ్బులు ఇచ్చి రూపాయి తీసుకోకుండా చేయడండి, ఇది ఎలాగే చేస్తాడు అనుకుంటారు. కాదండి, ఇచ్చాడు, అందరికీ డబ్బులు ఇచ్చాడు, అనుకూలంగా ఇచ్చాడు. మా అందరినీ చాలా మంచి భోజనం పెట్టి చాలా బాగా చూసుకున్నాడు, అంత ప్రేమగా ఉన్నాడు. అందుకే మేము అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరూ అదే ఫీల్ అయ్యారు. మమ్మల్ని ఎక్కడో యానం తీసుకెళ్ళి కొన్ని గోదావరి జిల్లాలో కొన్ని ప్లేస్లు షూటింగ్ చేసి, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. డబ్బులు ఇచ్చాడు, బాగా చూసుకున్నాడు, బాగా తీసాడు ఈ సినిమాని. రేపు మీరే చెప్తారు. థ్యాంక్ యూ సాయి. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.